హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా ఆర్ఆర్బిజేఈ నోటిఫికేషన్ పడింది కదా, అదే 0/3/2024 అని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విడుదల చేసింది కదా. జేఈస్ వేకెన్సీస్ అరౌండ్ 7,951 వేకెన్సీస్ పడాయి కదా. అయితే ఒక జేఈకి శాలరీ ఎంత ఉండొచ్చు అనే ఒక డౌట్ ఉంటుంది జనరల్గా. దానికోసమే ఈ వీడియో. నాకైతే లాస్ట్ మంత్ అనగా ఆగస్ట్ జూలై 2024లో శాలరీ చూసుకుంటే నాకైతే గ్రాస్ 90,194 రూపీస్ వచ్చిందండి. ఇది ఇక్కడ చూడొచ్చు, గ్రాస్ ఆఫ్ అమౌంట్ రూపీస్ 90,194. నాకైతే ఓన్లీ జస్ట్ 2 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ మాత్రమే ఉంది. ఆ 2 years ఆఫ్ రెగ్యులర్ సర్వీసెస్కే నాకు ఆల్మోస్ట్ ఇంత శాలరీ అయితే వస్తుంది, 90,194. నా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, 18th August 2020. అది యాక్చువల్గా 2018 నోటిఫికేషన్లో మేము జాయిన్ అయ్యాము, కానీ 2020 కరోనా రావడం వల్ల మా జాయినింగ్ కొద్దిగా లేట్ అయింది. అందుకే జనరల్గా మమ్మల్ని కరోనా బ్యాచ్ అంటారు. కానీ మీరు చూడొచ్చు, నేను లెవెల్ 6 అప్పుడైతే స్టార్టింగ్లో 35,400 ఉంది. ఇప్పుడు ఈ 2 years తర్వాత 39,900 బేసిక్లీ అయ్యింది. మీరు చూడొచ్చు క్లియర్గా. అయితే నా కటింగ్స్ పోను, ట్యాక్స్ పోను, అన్ని పోను 79,380 వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ అయితే 4,499 కట్ అయింది. అది కూడా మనం ఇయర్ ఎండింగ్లో ఐటీఆర్ వేసి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నా గ్రాస్ అయితే 84,000 అలా వస్తుందండి. దీన్ని మీరు చూడొచ్చు, రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్లో 30 రూపీస్ పోయింది. న్యూ పెన్షన్ స్కీమ్ టైర్ 1లో 5,985 రూపీస్ పోయింది. బెంగళూరు కాబట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫర్ కర్ణాటక 200 రూపీస్ వెళ్ళింది. తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్ బెంగళూరు అని 100 రూపీస్ కట్ అయిందండి. నా బేసిక్ పే వచ్చేసరికి ఇక్కడ 39,900. డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి 19,950. హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి, యాక్చువల్గా నేను బయట క్వార్టర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు, కానీ నేను బయట ఉంటున్నానండి. ఇక్కడ ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరలోనే ఉంటున్నాను, కొంచెం తక్కువ రేట్కి ఉంటున్నాను. సో నాకు హెచ్ఆర్ఏ వచ్చేసి 11,970 రూపీస్ అయితే ఉంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే హెడ్ క్వార్టర్ నుండి ఇంటికి, ఇంటి నుండి హెడ్ క్వార్టర్కి అయ్యే ఖర్చు అనమాట. ఆల్మోస్ట్ ఇదైతే బెంగళూరులో అయితే 5,400 రూపీస్ ఉందండి. అలా కాకుండా ఏరియాస్ ఆఫ్ ఎన్హెచ్ఏ, నేషనల్ హాలిడే అలవెన్స్ కూడా వచ్చింది. ట్రావెలింగ్ అలవెన్స్, ఏమైనా ఫెయిల్యూర్స్ కానీ, ఏమైనా ఎమర్జెన్సీ ఫెయిల్యూర్స్కి, లేకపోతే ఫాల్ట్స్ ఇన్ ద సెక్షన్కి మనకి ఎంత ఇస్తున్నారంటే పెర్ డే 1,000 రూపీస్ ఇస్తున్నారండి. నేనైతే 12.5 days వెళ్ళాను, అందుకే నాకు 12,500 రూపీస్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చండి క్లియర్గా. నా ఇంక్రిమెంట్ డేట్ వచ్చేసరికి 1st July 2024 అండి. అది ఇంక్రిమెంట్ డేటు. నాకు ఇంక్రిమెంట్ కూడా వచ్చింది. సో ఇదండి శాలరీ. పర్వాలేదు, రైల్వే జేఈ అంటే బాగానే శాలరీ వస్తుంది. మనం ఏమి కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేస్తే మీ లైఫ్ బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. శాలరీ కూడా అంతా ఇప్పుడున్న ఎక్స్పెండిచర్స్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఇంకా మీరు పెరిగిన కొద్దీ ఫాస్ట్గా గ్రోత్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలిబర్ అండ్ మీరు ఎగ్జామ్స్ కానీ, ఈ పెర్ఫార్మెన్స్ ఇన్ ద కెరీర్ కానీ, ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం ఎవరు వదులుకోకండి. మంచి ఆపర్చునిటీ, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. రైల్వే కూడా ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో అన్ని ప్రోగ్రామ్స్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఫోకస్ అంతా రైల్వేని ఎలా డెవలప్ చేయాలన్నది. అందుకే ఎక్కువ మంది ఇంకా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయమంటే నేను టెక్నికల్గా కూడా మీకు ఎస్ఎన్టీలో కానీ, అదే ఈసీలో సబ్జెక్ట్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్లో కానీ మీకు వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.